బంగ్లాదేశ్ లో ముస్లిం మత ఛాందస్తులు దీవుదాస్ గప్తా అనే హిందువు దేవుడు అంతా ఒకటే అన్నందుకు మానవ సమాజం సిగ్గుపడేలా అంత కర్కశంగా మరణించిన తర్వాత కూడా రాక్షసులు కూడా చేయని విధంగా బట్టలు ఊడదీసి కాల్చి వేలాడదీశారు. భారతదేశం పెట్టిన భిక్షే బంగ్లాదేశ్. అలాంటి దేశంలో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకు నిరసనగా నేడు విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలియజేశారు. बांग्लादेशियों को यहाँ से ये आंध्र प्रदेश रेलवे कोर्ट से वार्निंग दे रहे हूँ। साला से आप लोग को देख ले, ये हिंदू का ऊपर जो घटना है, ये भारत देश इसको यावत भारत इसको पूरा दिल खराब हो गया। इसके लिए आप लोग देखो साला मुद्दे, ये भारत देश में आप लोग को रहने का नहीं है, इधर भारत देश में इधर रहने का नहीं है। భారత్ మాతా కి జై. ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయుల తరపున ఏదైతే గత వారం రోజులుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణ కాండలో అసువులు బాసిన దీపు సింగ్ ఆత్మకు మేము చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే భారతీయులు ప్రతి ఒక్కరిని అన్ని దేశాల్లో మీకు తెలుసు, ఏ దేశం నుంచి శరణార్థులుగా వచ్చినా ఇక్కడ హక్కున చేర్చుకునేటటువంటి స్వభావం ఇక్కడ ఉన్నటువంటి భారతీయులది. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ భారతీయులు పెట్టిన భిక్ష. కానీ ఈరోజు మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చందంగా మా చేత ఏర్పడినటువంటి మీరు ఈరోజు హిందువులను ఊచకోత కోయడం, ఏమి చేసిన పాపం ఆ హిందూ సోదరుడు దీపు సింగ్ చేసిన పాపం ఏంది? సర్వ మతాలు, సర్వ మానవత్వం, ముఖ్యంగా సర్వ మతాలు, దేవుడు ఎవరైనా సరే, కొలుచుకునే విధానాలు ఏవైనా సరే, ఎవరు ఏ రీతిన చూసినా ఆ విధంగా ప్రత్యక్షమయ్యేటటువంటి భగవంతుడు ఒక్కడేనని చెప్పేసి మాట్లాడటమే మీకు పాపం అయిందా? ఏమి మీ మతోన్మాదం? ఎందుకు ఇంత పేట్రిల్ని పోతున్నారు మతోన్మాదులు? ఇది ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఇట్లా అనేకమైనటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఈ రోజు ఎటు పోతుంది సమాజం అనేది ఈ రోజు భారతీయులంతా ప్రశ్నిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కొంతమంది క్రూరత్వంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఈ రోజు దీపు సింగ్ అతన్ని కాల్చినటువంటి విధానం ఏదైతే ఉందో, నిజంగా ఈ రోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వారు ఈ విషయాల్లో మీరు ఎందుకు మిన్నకుండిపోతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇటువంటివి మళ్ళీ కూడా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీది. కాకపోతే ఎందుకు మీరు ఈ విధంగా మౌనం వహిస్తున్నారో మాకైతే తెలియడం లేదు. జరగబోయేటటువంటి ఇప్పటికే మా అధిష్టానం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున స్ట్రిక్ట్ వార్నింగ్ గా మెసేజ్ పంపించున్నది. ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ లేకుండా చేయడమే భారతదేశం యొక్క ఏకైక అజెండాగా ముందుకు పోతాదనేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సుగవాసి మల్లికార్జున. నేను అన్నమయ్య జిల్లా సేవా ప్రముఖగా ఉన్నాను. ఈరోజు బంగ్లాదేశ్లో ఒక హిందువును నీచంగా కొట్టి చంపి ఆ తర్వాత వేలదీసి కాల్చినటువంటి మతోన్మాదులు
ఈ రోజు మన భారతదేశం వాళ్ళకు బుద్ధి చెప్తున్నది. భారతీయులు ఏమి చేయలేనటువంటి విషయాల్లో ఈ రోజు బంగ్లాదేశ్ లో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా మనం హెచ్చరిస్తున్నాము. ఈ రోజు హిందువులు అందరూ ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, అన్ని దేవుళ్ళు ఒకటే అనే దానికి వారు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి ఇప్పటికీ 11 మందిని ఈ విధంగా సజీవ దహనం చేశారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. చూస్తూ ఉండుకోము. ఇదే విధంగా జరిగితే బంగ్లాదేశ్ ప్రపంచ పటంలో లేకుండా చేసేటటువంటి మన భారతదేశంలో కూడా హిందువులందరూ కూడా ఏకమై ఉన్నారు. కాబట్టి బంగ్లాదేశ్ కూడా ముస్లింస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మా విశ్వ హిందూ పరిషత్ తరఫున వారిని మేము హెచ్చరిస్తున్నాము. ముర్దాబాద్ ముర్దాబాద్. ఏదైతే బంగ్లాదేశ్ లో దీపు దాస్ అనే ఒక హిందూ యువకుడిని ఘోరాది ఘోరంగా సహజంగా మన యొక్క భారతదేశ నాగరికత ఏం చెప్తుందంటే, మనం ఎవరైనా కనీసం ఒక పాము చచ్చిపోతే మళ్ళీ ఆ పామును కొట్టాలన్నా కూడా మనకు మనసాడదు, చెయ్యాడదు. అలాంటిది బంగ్లాదేశ్ లో నిర్దాక్షిణ్యంగా ఒక హిందూ యువకుడిని తరిమి కొట్టి చంపగాకన చచ్చిపోయిన శవాన్ని కూడా చెట్టుకు వేలాడ తీసి కాలుస్తున్నారంటే నేను అడుగుతున్నా, ఈ రోజు బంగ్లాదేశ్ యువకుల్ని, సమాజంలో బంగ్లాదేశ్ యువకులను, బంగ్లాదేశ్ లో ఉన్న గవర్నమెంట్ నాయకులను కూడా మీరు ఏం చదువుతున్నారు? మీ పిల్లల్లో ఏం బుద్ధిని మీ పిల్లల్లో బుద్ధి లోపల ఏం నింపుతున్నారు? అసలు మీ వెనకాల ఉన్నది ఏంటి? మీరు చంపే ప్రతి ఒక్క వెనకాల ఒక్క విషయం చెప్తున్నారు. చంపిన తర్వాత అల్లాహు అక్బర్ అంటున్నారు. దాని వెనకాల కారణం ఏంటి? దాని వెనకాల ఉన్న చదువు ఏంటి? మాకు అర్థం కావడం లేదు. అంటే ఆ మాట చెప్పి ఎంతమందినైనా చంపచ్చా? అంటే ఈ రోజు బంగ్లాదేశ్ చేశారు, రేపు మా భారతదేశంలోకి వచ్చి ఈ రోజు మా కాడ పనులు చేసుకుంటూ మా మధ్య బతుకుతున్నటువంటి బంగ్లాదేశ్ లో కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజు మాకు భయం అంటే మీరు చేస్తున్నటువంటి క్రూరమైన మారణత్వం చూసి మాకు ఈ రోజు మేము ఏం చేయాలనేది ఆలోచించుకునే స్థితిలో మేము ఉన్నాము. కాబట్టి తక్షణమే భారతదేశం గవర్నమెంట్ మేము ఒకటే అప్లై చేస్తున్నాం, భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ ని వెంటనే బంగ్లాదేశ్ కి తరిమేసేయాలి అని ఈ రోజు రైల్వే కోర్టులో ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ మెసేజ్ ఇదలుచుకున్నాం. ముర్దాబాద్ ముర్దాబాద్ బంగ్లాదేశ్ ముర్దాబాద్ ముర్దాబాద్ ముర్దాబాద్. చంపడం చాలా తప్పు. బంగ్లాదేశ్ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని, దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్ ఉఠావ్.